హై వ్యూవర్స్, ఆడుదాం ఆంధ్ర. ఏంటి ఆడుదాం ఆంధ్ర? నిన్న అఖిలప్రియ కానీ రాంప్రసాద్ రెడ్డి కానీ చాలా స్పష్టంగా చెప్పారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరో కుర్రాడు ఉంటారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కూడా ఉన్నట్టున్నాడు. ఆయనకంటూ ఒక వెనకాల వచ్చేసి వాళ్ళు ఏమైనా ఫ్యాన్స్ అంటారా, వాళ్ళకంటే ఒక యూట్యూబ్ ఛానల్. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని అతని పేరు. రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. అతనికి సంబంధించినటువంటి ఫీడ్ యూట్యూబ్లో, ఈ బైరేట్స్ ఉన్న ఫీడ్ యూట్యూబ్లో ఎంతగా వైరల్ అయ్యేదంటే అసలు వీళ్ళని మించిన నాయకులు లేరు, ఇక అద్భుతమైన మెజారిటీతో వీళ్ళు గెలుస్తారండి. నాకు తెలిసి ఆ బైరేట్కి సీట్ ఇచ్చినట్టు కూడా లేరు నాకు తెలిసి. అయితే కేతిరెడ్డికి ఇచ్చినప్పుడు ఓడిపోయారు. ఎవరి మీద? మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అసలు పాయింట్ ఏంటి ఇప్పుడు? ఆడుదాం ఆంధ్ర పేరుతో కేవలం నెలన్నర వ్యవధిలో కోట్లు స్వాహా. అరే నాయన, గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వామి ఆయన చెప్పినటువంటి ఒక రీలు వైరల్ అవుతుంది. సీరియస్గా నవ్వు ఆగటంలా. అసెంబ్లీ సాక్షి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు ఏమని? అధ్యక్ష, ఆడుదాం ఆంధ్ర పేరుతో అధ్యక్ష వీళ్ళు ఏ రకంగా ఆ నిధులు స్వాహా చేశారంటే, ఆ డబ్బుని ఏ రకంగా వీళ్ళు ప్రచారం కోసం వాడుకున్నారంటే, పిల్లలు క్రికెట్ ఆడేటప్పుడు గార్డ్ పెట్టుకుంటారు అధ్యక్ష. గార్డ్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కడ పెడతారు? బాటం. తలకి హెల్మెట్, బాటం వచ్చేసి గార్డ్. ఆ గార్డ్ మీద కూడా వాళ్ళ నాయకుడు ఫుట్ వేసుకున్నారు అధ్యక్ష అన్నాడు. నిజంగా చెప్పండి, అసలు ఎవరన్నా అసలు అక్కడ ఫుట్ వేసుకుంటారా? అంటే ఎన్నికలకు ముందు అరే మన పిల్లకాయలా, సరేరా క్రికెట్కి ఇట్టేవండి, అరే వాళ్ళు ఆడుకోవడానికి అయితే ఇవ్వండిరా అన్న. మరి మనకేంటన్నా, అరే పిచ్చాడు దానికి అయికొచ్చి 10 రూపాయలు రా, మనం 100 రూపాయలు వేస్తాం. అబ్బో అన్న 90 రూపాయలు మనకేస్తున్నాడు అనుకుని వీళ్ళు ఏం చేశారు? ఐఎమ్ షూర్ అండి, జగన్ అయితే గార్డు మీద కూడా తన ఫోటో పెడతారు, ఖచ్చితంగా స్వాగతించడు, ఆహ్వానించడు. రే ఏంట్రా అని చెప్పేసి అంటాడు. ఖచ్చితంగా జగన్ మెప్పు పొందుదామని ఎక్కడన్నా ఫోటో ఉండాల్సిందే అన్నట్టు వాళ్ళు పెట్టించారు. మామగారి సినిమా మీకు ఐడియా ఉందా? అందులో బాబు మోహన్ అండ్ కోట శ్రీనివాసరావు కామెడీ అల్టిమేట్ కామెడీ చేస్తారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి కోట శ్రీనివాసరావు బాబు మోహన్కి సంబంధించి. బట్ ఆ సినిమాలో వీళ్ళు పండించినటువంటి కామెడీ అద్భుతం. అందులో ఓ చోట పొలం గట్టు మీద బాబు మోహన్ అను కోట శ్రీనివాసరావు వెళ్తుంటారు. బాబు మోహన్ బెగ్గరు, కోట శ్రీనివాసరావు వచ్చి ఒక బేకారి కాలివుడి తింటా ఉంటాడు. సర్పంచ్ వచ్చేసి ఇతను అల్లుడు, ఎవరు? కోట శ్రీనివాసరావు అల్లుడు వినోద్ కుమార్. దెన్ ఓ మనిషి వచ్చేసి తల కండువా కట్టుకొని ఉంటాడు, పని చేసుకుంటా ఉంటాడు. దాంతో ఈ కోట శ్రీనివాసరావు అతను ఆపి, రే ఏమనుకున్నా సర్పంచ్ మాంగారు రా ఇక్కడ, నా ఎదురు తలకండు కొట్టుకునేట నువ్వు అని చెప్పేసి అంటే, తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆ తల కండువ తీసేసి నడుము కట్టుకుంటాడు. చే పని చేయి అంటాడు. అప్పుడు బాబు మోహన్కి ఏమనిపించింది అంటే, అన్నా అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఇతని దగ్గర ఇంకా రెస్పెక్ట్ పొందాలి, లేదంటే ఇంకా ఇమేజ్ పెంచుకోవాలని ఓ మనిషి ఓన్లీ గోషి కట్టుకొని ఉంటాడు, పొలంలో పని చేస్తూ ఉంటాడు. ఊళ్ళల్లో ఇంతకుముందు గోషి కట్టుకొని పని చేసేటోళ్ళు వరి పొలాల్లో అన్నప్పుడు, మురికి మట్టి అవ్వకుండా, బురద అవ్వకుండా. ఓకే, దెన్ ఆ మనిషి కనిపించగానే, అన్నా ఇప్పుడు నీకు నేను చూడన్నా ఎలా గౌరవిపిస్తాను అని చెప్పేసి అంటాడు. రే ఏం పిస్తారా అన్నా ఆగన్నా అంటాడు. వీడు ఏం చేస్తాడు ఏంటని చెప్పేసి అనుకుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏమనుకున్నా సర్పంచ్ మాంగారు అక్కడ, ఆయన ముందు గోసి కట్టుకుంటావు నువ్వు, తీసేయి అంటాడు. పాప అవతల ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కోట శ్రీనివాసరావు తప్పకంటాడు, రే ఏం చేస్తున్నావురా అని చెప్పేసి. దెన్ ఆ గోసి కొట్టు కూడా తీపిచ్చేస్తాడు. అప్పుడు ఏంటి సిచ్యువేషను? అంగమాల ఉంటాడు. అంగమాల ఉన్నది కోట శ్రీనివాసరావు చూస్తాడు. అన్నా చూడన్నా, నీకోసం ఏం చెప్తే చూడన్నా, నీ గౌరవం ఎలా పెంచే చూడన్నా అని. దెన్ హలో అని చెప్పేసి పిలుస్తున్నట్టు పిలిచి బాబుని అటు తిరగగానే ఎగిరితే అంటాడు. బాబును బురదలో పడతాడు. అప్పుడు అంటాడు,
రే యదవా, వాడు పానాడు పని చేసుకుంటా ఉన్నాడు, గౌరవం గౌరవం అని చెప్పేసి మొత్తం ఇప్పు చూపించేంద్రా నాకు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ బాబు మోహన్ లాగా చేసిన వాళ్ళు వైసీపీలో కుప్పలు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ జగన్ ఫోటో, ఎక్కడ పడితే అక్కడ జగన్ ఫోటో. ఎందుకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి స్కామ్ ఇప్పుడు నాగబాబు ప్లాన్ బితో రాబోతుంది. ఆ స్కామ్ ను బయట పెట్టే విధానం. ప్లాన్ ఏ ఏంటి? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ బయట పెట్టాలి. ఆల్రెడీ ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఇది ప్లాన్ ఏ. ప్లాన్ బి, రేపు నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు. ఈ మంత్రి పదవి ఇచ్చే దానిలో ఆయనకి ఖచ్చితంగా ఈ క్రీడా శాఖతో పాటు టూరిజం శాఖ కానీ రిమైనింగ్ కొంచెం కీలకమైన శాఖలు ఇస్తారు. దాని క్రీడా శాఖలో అనేది ఎంత జరిగింది ఇంకేం మొత్తం బయటికి లాగుతారు. దెన్ ఆల్రెడీ ఏసీబీ విచారణ చేసింది, చేస్తూనే ఉంది. అండ్ గతంలో ఏం జరిగింది ఏంటనేది నాయకుల దగ్గర అంతా కూడా డేటా ఉంది. ఇప్పుడు నాగబాబు మంత్రి అయిన తర్వాత రోజాకి ఆయనకి జబర్దస్త్ మంచి సాన్నిహిత్యం ఉంది. అండ్ గతంలో వాళ్ళ బ్యానర్లో కూడా నెంబర్ ఆఫ్ మూవీస్ ఆమె చేస్తుంది. దాంతో లూప్ హోల్స్ అంటే నాగబాబు బాగా తెలుసు. సినీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, పొలిటికల్గా ఎలా ఉంటుంది ఏంటో క్లారిటీ ఉంది. ఇక ఆబ్వియస్లీ అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాల్లో జబర్దస్త్ టీంతో ఆమె షేర్ చూసిన సందర్భాలు ఉంటాయి. ఆ జబర్దస్త్ టీం మెంబర్లు నాగబాబు కూడా కొన్ని చెప్పుండొచ్చు. అన్ని కలగలిపి మొత్తం అష్ట దిగ్బంధనం చేసి రోజా ఎక్కడ కూడా బయటపడే ఛాన్స్ లేకుండా అరెస్ట్ చేయడం ఖాయమని నాకైతే అనిపిస్తుంది. సో వీడియో ఎక్కడ క్లోజ్ చేస్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా, చాలా ప్రొఫెషనల్ గానీ ఈ వీడియో ఇచ్చారు. కొంతమందికి ఏంటి శివప్రసాద్ ఏంటి, క్యాటలిస్ట్ ఎస్పీ ఏంటి ఇంత జోవియల్గా చేసి మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఇలా చెప్తేనే అందరికి అర్థమవుతాయని నాకు అనిపించింది. అదే మీకు చెప్పాను.